హలో అండ్ నమస్తే. ఇప్పటి ప్రపంచంలో అతిపెద్ద సమస్యలు ఏమిటి అంటే క్లైమేట్ చేంజ్ అని, డిస్ట్రక్టివ్ ఏఐ అని, న్యూక్లియర్ ప్రాబ్లమ్స్, కోవిడ్ లాంటి జబ్బులు, యుద్ధాలు ఇవి కదా మనం చెప్పుకునేది. వీటితో పాటు మానవులు ఫేస్ చేస్తున్న అతిపెద్ద సమస్య ఇంకోటి ఉంది. అదే యాంగ్జైటీ. అంటే మనం ఆందోళన అంటాం తెలుగులో. ఫేవరిష్నెస్ కానీ రెస్ట్లెస్నెస్ కానీ ఉండటం అన్నమాట. ఈ వీడియోలో మనం యాంగ్జైటీ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక 2 సన్నివేశాలను తలుచుకుందాం. మొదటి సన్నివేశంలో మనం అడవిలో ఉన్నాం, దూరంగా ఒక సింహం కనిపించింది. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇది ఒకటో సన్నివేశం. రెండో సన్నివేశంలో మన మీద కోతి ఒకటి అటాక్ చేయడానికి రాబోతుంది, లేకపోతే కుక్క ఒకటి మనల్ని కరవటానికి రాబోతుంది. మన చేతిలో కర్ర ఉంది, అప్పుడేం చేయబోతాం? జాగ్రత్తగా గమనిస్తే ఇలాంటి సన్నివేశంలో ఏమవుతుంది? మొట్టమొదటి సన్నివేశంలో మనకి ఎక్కడ లేని బలం వస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, కండరాలు యాక్టివేట్ అవుతాయి, ఆలోచనలు ముసురుకుంటూ ఉంటాయి, ఒక్కసారిగా మనం పరుగులు అంకించుకుంటాం, అవునా కదా? లేకపోతే దగ్గరలో ఏదన్నా చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఎక్కేస్తాం. అదే రెండో సన్నివేశంలో మన చేతిలో కర్ర ఉంటుంది కాబట్టి కుక్కను తరిమేస్తాం. చూడండి, ఈ 2 సన్నివేశాల్లో మనం ఎలా రెస్పాండ్ అయ్యాం అనే దాన్ని ఇక్కడ మనం ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ అంటాం. మొదటి సన్నివేశంలో అక్కడున్న పరిస్థితులను చూసి మనం అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేసాం, దాన్ని ఫ్లైట్ అంటాం. రెండో సన్నివేశంలో మనం ఎదురు తిరిగి దాంతో పోరాడటానికి ప్రయత్నం చేసాం, కర్రబెట్టి కొడటానికి ప్రయత్నం చేసాం, దాన్ని ఫైట్ రెస్పాన్స్ అంటాం. ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్, ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? ఈ క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు ఏదన్నా అనుకోని సంఘటన జరిగిందనుకోండి, అప్పుడు మనల్ని మనం రక్షించుకోవటానికి మన శరీరంలో చాలా మార్పులు చేస్తూ ఉంటుందన్నమాట. ఆ వచ్చే మార్పులో నుంచి ఒక ఎమోషన్ పుడుతుంది, రైట్? ఆ ఎమోషన్నే మనం యాంగ్జైటీ అంటాం. ఇది అటానమిక్ నర్వస్ సిస్టంలో ఒక భాగంగా ఉంటుంది. మనం యాంగ్జైటీని అర్థం చేసుకోవాలంటే నర్వస్ సిస్టమ్ని కొంచెం అర్థం చేసుకోవాలి. నర్వస్ సిస్టమ్ అంటే నరాలకు సంబంధించిన వ్యవస్థ అని అర్థం అనమాట. నరాలకు సంబంధించిన వ్యవస్థలు చాలా ఉంటాయి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అని, ఇలా మొదలు పెడితే ఇది అనాటమీ క్లాస్ అవుతుంది కాబట్టి మనం జస్ట్ అటానమిక్ నర్వస్ సిస్టమ్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. మీరు ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కేవలం ఇది నరాల వ్యవస్థకు సంబంధించింది అని అర్థం చేసుకుంటే చాలన్నమాట. ఓకే, సో అటానమిక్ నర్వస్ సిస్టంలో మొత్తం 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, 2 పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఒక 2 ఉంటాయి అన్నమాట. ఇందాక మనం మాట్లాడుకున్న ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అన్నాం కదండి, అది సింపాథెటిక్ నర్వస్ సిస్టంలో వస్తుందన్నమాట. రెండోది పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, మనం రెస్ట్ తీసుకుంటున్నప్పుడు లేకపోతే మన డైజెస్టివ్ ఫంక్షన్స్ ఎలా జరగాలి అనేది ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ నిర్ధారిస్తుంది. చూడండి, మనం నిద్రపోతూ ఉంటాము. నిద్రపోతూ ఉన్నప్పుడు మన శ్వాస జరుగుతుందా, ఆగిపోతుందా? మన గుండె కొట్టుకుంటుందా, ఆగిపోతుందా? మన కిడ్నీ ఫంక్షన్ అవుతుందా, ఆగిపోతుందా? మనం మేల్కొని ఉన్నా, నిద్రపోతున్నా ఈ వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా లేవా? ఎందువల్ల పనిచేస్తున్నాయి అంటే కేవలం ఈ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వలన అనమాట. ఈ 2 నర్వస్ సిస్టమ్స్ మనల్ని ఎంతో రక్షిస్తాయి అన్నమాట. చూడండి, మొట్టమొదటిదేమో మనకి ఏదైనా అపాయం వచ్చినప్పుడు, ఏదైనా డేంజర్ని మనం ఫేస్ చేస్తున్నప్పుడు సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన బాడీలో ఉన్న వ్యవస్థలన్నీ పనిచేయడానికి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంది అనమాట. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మన బాడీలో సిస్టమ్స్ మొత్తాన్ని అలర్ట్ చేస్తుంది. అంటే ఇందాక ఒక డేంజర్ ఎదురైంది, ఒక సింహం ఎదురైంది, వెంటనే ఏం చేసింది? బాడీ మొత్తాన్ని అలర్ట్ చేసి మనం ఏం చేయాలి అనేది నిర్దేశిస్తుంది సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. అట్లనే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుంది? మనం రిలాక్స్డ్గా ఉన్నా కూడా మన బాడీలో అన్ని ఫంక్షన్స్ కరెక్ట్గా జరిగేటట్టు చూస్తూ ఉంది. చూడండి, ఈ 2 కూడా మన శరీరాన్ని రక్షిస్తూ ఉన్నాయి, మన బాడీని రక్షిస్తూ ఉన్నాయి. మన బాడీని ఎప్పుడు కూడా ఒకటేమో అలర్ట్ స్థితిలోకి తీసుకెళ్తుంది, ఇంకోటేమో రిలాక్స్ స్థితిలోకి తీసుకొస్తుంది. ఈ 2 మన బాడీ ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియంలో ఉండటానికి ఈ 2 సిస్టమ్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఈ ఈక్విలిబ్రియంలో అంటే ఈ సమతుల్య స్థితి అంటాం కదా, మన శరీరం ఈ సమతుల్యత స్థితిలో ఉండేటువంటి విధానాన్నే హోమియోస్టాసిస్ అంటాం మనం.
మనకి బయట టెంపరేచర్ మారుతూ ఉండొచ్చు. మనం -30 డిగ్రీస్లోకో 40 డిగ్రీస్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే +30 +40 డిగ్రీస్లోకి వెళ్ళొచ్చు. మనం ఉండేటువంటి వాతావరణం చాలా వేరియేషన్స్ ఉండొచ్చు. కానీ మనం ఏ వాతావరణంలో ఉన్నా కూడా మన బాడీ ఎప్పుడూ కూడా ఫంక్షన్ అవుతూనే ఉంటుంది. టెంపరేచర్ మారింది కదా అని చెప్పేసి చల్లగాలిలోకో లేకపోతే స్నోలోకో వెళ్ళామని చెప్పి బాడీలో సిస్టమ్స్ అన్నీ ఆగిపోవు కదా. మనం ఎటువంటి టెంపరేచర్స్లో ఉన్నా కూడా బాడీ అనేది ఆ సమతుల్యత స్థితిని ఎప్పుడూ పాటిస్తూనే ఉంటుంది. ఆ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. లోపల జరగాల్సిన ఫంక్షన్స్ని జరుపుతూనే ఉంటుంది. అంతేకాదు మన బ్లడ్లో ఉన్న pH కానీ, మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కానీ, అలానే సోడియం, పొటాషియం, కాల్షియం ఇట్లాంటి అయాన్స్ని కానీ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండేటట్టే చూస్తుంది మన బాడీ. మనల్ని రక్షించడానికి మనలో ఉన్నటువంటి ఈ నర్వస్ సిస్టమ్స్, ఈ నరాల వ్యవస్థలు ఎంత సహకరిస్తున్నాయి, ఎంత కష్టపడుతున్నాయో ఒకసారి ఆలోచించండి. యాంగ్జైటీ అనేది చాలా కామన్ థింగ్ అండి. యాంగ్జైటీ అనేది ప్రతి జీవిలో ఉంటుంది. ఇది చాలా ఒక కామన్ ఎమోషన్ అన్నమాట. ఇది కేవలం మనల్ని రక్షించడం కోసం ఉన్నటువంటి వ్యవస్థ. కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతిని కాపాడుతుంది ఏంటంటే ఈ ఎమోషన్, యాంగ్జైటీ అనే ఎమోషన్ ఎన్నో డేంజర్స్ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. యాంగ్జైటీ అనేది జనరల్గా ఏమవుతుంది, మనకు అవసరమైనప్పుడు వస్తుంది పోతుంది. అంటే ఏదన్నా ఒక డేంజర్ ఎదురైనప్పుడు ఇమీడియట్గా మన శరీరాన్ని అలర్ట్ చేస్తుంది. ఎందుకని, ఆ డేంజర్ నుంచి మనం తప్పించుకోవడం కోసం మన శరీరం ఒక్కసారి అలర్ట్ అవుతుంది అన్నమాట. అలాగా యాంగ్జైటీ అనేది ఉపయోగపడుతుంది. కానీ చూడండి, సింహం ఎదురుగా ఉంది, మనం చూసాం, అక్కడి నుంచి పారిపోతున్నాం, అంతవరకు ఓకే, యాంగ్జైటీ వస్తుంది. పారిపోయిన తర్వాత యాంగ్జైటీ తగ్గిపోతుంది. కానీ సింహం కనుక మనలో ప్రవేశించింది అనుకోండి, అంటే సింహాన్ని మనలో పెట్టి తిరుగుతున్నాం, పద్దాకులు సింహం వచ్చిద్దేమో, అది వేటాడిద్దేమో, ఈ భయంతో బ్రతుకుతూ ఉన్నాం అనుకోండి నిత్యం. ఎక్కడికి పోయినా మనకి ఇదే భయం వెంటాడుతుంది. సింహం మనం వెనకాల వస్తుందేమో, మనల్ని వేటాడిద్దేమో భయం కంటిన్యూస్గా ఉందనుకోండి, అంటే యాంగ్జైటీ అనేది కంటిన్యూస్గా ఉందనుకోండి, అప్పుడు ప్రాబ్లం అవుతుందన్నమాట. యాంగ్జైటీ అనేది అవసరమైనప్పుడు పెరగాలి, అవసరం లేనప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉండాలి. కానీ తగ్గిపోకుండా అలానే కంటిన్యూస్ స్థితిలో ఉన్నప్పుడు దీనివల్ల మన శరీరానికి చాలా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అసలు యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అంటే చూడండి, ఇందాక మనం ఏమనుకున్నాం, ఒక డేంజర్కి ఎదురుగా వెళ్ళినప్పుడు యాంగ్జైటీ వస్తుంది అనుకున్నాం. అయితే ఈ యాంగ్జైటీ రావడానికి బాడీలో ఏం జరుగుతుందంటే అడ్రినలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుందండి. ఆ హార్మోన్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ హార్మోన్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతుందో మనకి ఎనర్జీ ఒక గష్ లాగా అట్లా వచ్చేస్తూ ఉంటుంది. మీరు చూస్తారు కదండి, ఇప్పుడు బైక్ రేసర్స్ ఉంటారు, లేకపోతే కార్ రేసర్స్, స్పోర్ట్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్లో పాల్గొనేవాళ్ళు, వీళ్ళందరికీ అడ్రినలిన్ పంప్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా హెవీగా ఉంటుంది. ఎప్పుడైతే మన శరీరంలో ఎక్కువ అడ్రినలిన్ ఉంటుందో అప్పుడు విపరీతమైనటువంటి శక్తి జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ శక్తి కనుక కంట్రోల్ లేకపోతే, అంటే కంటిన్యూస్గా జనరేట్ అవుతూ యాక్చువల్గా ఎందుకు జనరేట్ అవుతుంది ఈ శక్తి అనేది, కేవలం మనం ఆ సమస్య నుంచి బయటపడటానికి జనరేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇది కంటిన్యూస్గా జనరేట్ అవుతూ ఉందనుకోండి, మన బాడీ ఆ శక్తిని తట్టుకోలేదన్నమాట. ఇది ఒక రాకెట్ ఫ్యూయల్ లాంటిది. చూడండి, రాకెట్లో ఫ్యూయల్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ అండి. అదేం చేయాలి, మనం బర్న్ చేయాలి. అట్లానే యాంగ్జైటీ వచ్చినప్పుడు అడ్రినలిన్ మన బాడీలో పంప్ చేస్తూ ఉంటుంది. పంప్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, యాక్చువల్గా ఎందుకు యూజ్ చేస్తాం, అక్కడ నుంచి పరిగెడతానికో, ఆ సన్నివేశం నుంచి పారిపోవటానికో యూజ్ చేస్తాం. మీరు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్లో చూసే ఉంటారు, జింకని ఒక సింహం వేటాడుతూ ఉంటుంది. జింక ఎంత ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే జింక మామూలుగా అంత స్పీడ్ పరిగెత్తిద్దా, పరిగెత్తలేదు. కానీ అక్కడ జీవిత మరణ సమస్య వచ్చింది. ఎప్పుడైతే ఈ జీవన మరణ సమస్య వచ్చిందో ఆటోమేటిక్, అంటే అప్పుడు ఏమవుతుంది, దానికి యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. ఈ అడ్రినలిన్ అనేది లోపల పంప్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే అది పంప్ అవుతూ ఉంటుందో ఎక్కడ లేని బలం కూడగట్టుకొని అది సింహానికి కూడా అందకుండా చాలా ఫాస్ట్గా పరిగెత్తే స్థితి ఆ జింక కలుగుతుందన్నమాట. ఇలాగా యాంగ్జైటీ అనేది మనుషుల్ని రక్షిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ కంటిన్యూస్గా, అంటే తగ్గకుండా అలానే మెయింటైన్ అవుతూ ఉంటుందో శరీరంలో, అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. అయితే ఎప్పుడు అలానే ఎందుకు మేనేజ్ అవుతుంది, ఎందుకు అట్లా బాడీలో ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తాం అనమాట. ఈ యాంగ్జైటీ అనేది చూడండి, మనకి మామూలుగా పెరుగుతూ తగ్గుతూ ఉండాలి కదా, అలా తగ్గకుండా అలానే కొన్ని రోజుల పాటు ఉందనుకోండి, అప్పుడు మనం దాన్ని క్రానిక్ యాంగ్జైటీ అంటాం అనమాట. సో ఈ క్రానిక్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి చాలా, అంటే కొన్ని రకాల భయాలు కూడా ఉంటాయి. అంటే బయటికి వెళ్తే యాక్సిడెంట్ అవుతుందేమో,
లేకపోతే కరోనా వచ్చింది, ఈ కరోనా వలన ఇంట్లో వాళ్ళందరూ చనిపోతారేమో, ప్రపంచ యుద్ధం వస్తుందేమో, ప్రపంచ యుద్ధం వస్తే నా ఆస్తులన్నీ పోతాయేమో, లేకపోతే నేను ఏజ్ వచ్చిన తర్వాత, ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు నన్ను చూసుకోరనే భయం ఉండొచ్చు, లేకపోతే నేను చనిపోతానేమో అనే భయం ఉండొచ్చు, జబ్బులు చేస్తాయి అనే భయం ఉండొచ్చు, బస్ అందిద్దో మిస్ అయిపోద్దో అనే కొన్ని ఇట్లాంటి యాంగ్జైటీస్ ఉండొచ్చు, జాబ్ ఇప్పుడు చూస్తున్నాం జాబ్ మార్కెట్ ఎట్లా ఉందో, జాబ్ పోయిద్దనే భయం ఉండొచ్చు. ఇవన్నీ కూడా యాంగ్జైటీస్ అనండి. ఇవన్నీ కూడా క్రానిక్ యాంగ్జైటీ యొక్క సిమ్టమ్స్ అనమాట. ఇవేంటంటే కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి. ఇది ఒకసారి వచ్చిపోయేది కాదు. ఈ భయాలన్నీ కొంతమందిలో కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ యాంగ్జైటీ అనేది మనకి సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. కొంతమందిని చూస్తాం మనం, వాళ్ళు జనంలో కలవలేరండి. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఇప్పుడు నలుగురిలోకి వెళ్ళి స్టేజ్ మీద మాట్లాడాలన్నా చాలా ఫియర్ ఉంటుంది, రైట్? దీన్ని మనం సోషల్ యాంగ్జైటీ అంటాం. ఈ యాంగ్జైటీ వల్ల ఏంటంటే వాళ్ళు నలుగురిలో కలవలేకపోతారు, ప్లస్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ వలన జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి యాంగ్జైటీ అనండి. ఈ యాంగ్జైటీ వల్లనే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. మనకి యాంగ్జైటీ ఫేస్ చేసే వాళ్ళలో కొన్ని లక్షణాలు మనం ఈజీగా గుర్తించవచ్చు, లేకపోతే అట్లీస్ట్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. యాంగ్జైటీ కనుక ఉన్నప్పుడు ఏమవుతుందంటే గుండె దడ మొదలవుతుంది అనమాట. అలానే అతిగా గాబరా పడుతూ ఉంటారు, లేకపోతే ఫ్యాటిక్ అంటే నీరసించిపోవడం జరుగుతూ ఉంటుంది, చెమటలు ఎక్కువ పట్టవచ్చు, లేకపోతే వణుకు రావచ్చు, కింద కాళ్ళ భాగం ఉంటుంది చూడండి అక్కడ టెన్షన్ ఉండొచ్చు, లేకపోతే చిరాకు పడుతూ ఉంటారు చిన్న చిన్న విషయాలకి. కొన్నిసార్లు దీర్ఘమైనటువంటి శ్వాసను కూడా తీసుకోలేరు అనమాట. కొన్నిసార్లు కండరాలు పట్టుకుపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ఈ మజిల్స్ పట్టుకుపోతూ ఉంటాయి, షోల్డర్ మజిల్స్ పట్టుకుపోతూ ఉంటాయి అనమాట. కొన్నిసార్లు తల తిరిగినట్టు, నాజియా అంటాం కదా, తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది, వొమిటింగ్ సెన్సేషన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే కడుపులో ఏదో తిప్పుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మనం ఎక్కువ కొన్ని విషయాలను కూడా ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు అనమాట, మర్చిపోతూ ఉంటారు ఎక్కువగా, అలా జరుగుతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండదు, ఏకాగ్రత ఉండదు అనమాట, తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఈ సమస్యలన్నీ ఒక్కడిలోనే ఉంటాయని కాదు, వీటిల్లో ఒక్కొక్కడిలో ఒక్కొక్క సమస్య ఉండొచ్చు, ఒక సమస్య ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ సమస్యలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా యాంగ్జైటీ ఉంది అనేదానికి సిమ్టమ్స్ అండి. మనకి వీటిల్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావేమో అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి, యాంగ్జైటీ రావటం వలన అది కేవలం ఆ వచ్చిన వాడికే సమస్య కాదండి, వాడి చుట్టూ ఉండే మనుషులకు కూడా సమస్యగానే అనిపిస్తూ ఉంటుంది. వాడి ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఫ్రెండ్స్కి కానీ, ఆఫీస్లో పనిచేసే కొలీగ్స్కి కానీ. ఎందుకంటే తను పర్స్పెక్టివ్ మారిపోతూ ఉంటుంది. ఈ యాంగ్జైటీలో తను తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా ఉండవు, ప్లస్ కొంచెం హడావుడి ఎక్కువైపోతూ ఉంటుంది, గాబరా ఎక్కువైపోతూ ఉంటుంది, పక్కోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా యాంగ్జైటీకి సంబంధించిన సిమ్టమ్సే. అయితే ఇప్పుడు మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, మరి ఇది ఏ వయసు వాళ్ళకి వస్తుంది అనేది మన క్వశ్చన్ రావచ్చు. యాంగ్జైటీ అనేది పెద్దోళ్ళలోనే కాదు, పిల్లల్లో, మధ్య వయసుల వారిలో కూడా వస్తుంది. ఎవరికైనా రావచ్చు, ఇది వాళ్ళకి వీళ్ళకనేమి లేదు. ఇప్పుడు పిల్లల్ని కనుక ఎక్కువ సార్లు మనం చూడండి, ఇంటి దగ్గర మార్కులు ఎక్కువ రావాలి, వాడికి అన్ని మార్కులు వచ్చినాయి నీకు తక్కువ వస్తున్నాయి అని చెప్పి ఇట్లా కంపేర్ చేయటం, మార్క్స్ రావడం కోసం వాడిని కొంచెం వేధించడం కానీ, లేకపోతే హోంవర్క్ పేరుతో వాడికి చేయలేనంత వర్క్ ఇచ్చి నువ్వు చేయకపోతే మాత్రం కొడతాంరా తిడతాంరా అన్నావు అనుకోండి, అట్లానే వాడిని ఆడుకొనివ్వటానికి పోనివ్వట్లేదు వాడిని. సో ఇట్లాంటి విషయాలు చేసినప్పుడు పిల్లలకు లోపల కూడా యాంగ్జైటీ పెరుగుతుంది. సో మనం గుర్తించాల్సింది ఏంటంటే యాంగ్జైటీ అనేది ఇది పెద్దవాళ్ళకి సమస్య మాత్రమే కాదు, ఏ వయసులో అయినా రావచ్చు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు ఎవరైనా దీనికి ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఇప్పుడు పిల్లల్లో కానీ పెద్దోళ్ళలో కానీ కొన్ని రకాల సమస్యలు ఉంటాయి. అంటే ఇప్పుడు నలుగురిలో నుంచొని మాట్లాడలేకపోవటం, స్టేజ్ ఎక్కి మాట్లాడలేకపోవటం, లేకపోతే స్విమ్మింగ్ అంటే నీళ్ళంటే భయం ఉంటుంది, స్విమ్మింగ్ చేయలేకపోతూ ఉంటారు. రైడింగ్ అంటే యాంగ్జైటీ ఉండొచ్చు, సో ఈ అన్ని ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా యాంగ్జైటీకి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా మనం కొంచెం ముందుకెళ్తే ఏమవుతుందంటే ఈ యాంగ్జైటీ కొంతమంది వ్యక్తుల్లో ఓసిడీగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఓసిడి అంటే ఏంటంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనమాట. ఈ ఓసిడి వస్తే ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎవరికన్నా ఒకళ్ళకి
అరే రోగం రాకుండా ఉండాలంటే నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పావు అనుకోండి, ఇంకోటి ఏం చేస్తాడంటే ఆ చేతులను 1-2 సార్లు పద్దాకులు కడుగుతూనే ఉంటాడనమాట. తుడుచుకున్న తర్వాత మళ్ళీ డౌట్ వస్తుంది, క్లియర్గా కడుక్కున్నానో లేదో అని చెప్పి మళ్ళీ కడుగుతూ ఉంటాడు, రైట్? సో వాడికి ఏంటంటే ప్రతిదీ కూడా అనుమానంగానే అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొంతమంది ఉంటారు, ఇంటికి తాళం వేసిరారా అంటే తాళం వేసి చూస్తాడు, 1-2 సార్లు చూస్తాడు తాళం పడిందా లేదా అని చెప్పి. సరే పడిందని చెప్పి కొంచెం దూరం అయిన తర్వాత మళ్ళీ అనుమానం వస్తుంది అనమాట. ఎందుకైనా మంచిదని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొకసారి కిందకి లాగి చూస్తాడు తాళం పడిందా లేదా అని. ఇట్లాగా చేసిన పనిని 1-2 సార్లు మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని మనం వాషర్స్ అండ్ చెక్కర్స్ అంటాం. వాషర్స్ అంటే బాగా చేతులు కడుక్కోవడం ఇట్లాంటివి అనమాట. 2 చెక్కర్స్ అనమాట, అంటే తాళం పడ్డదా లేదా అంటాం కదా. సో వాషర్స్ అండ్ చెక్కర్స్ అంటారనమాట. వీళ్ళు ఇట్లానే కాదండి, ఇంకొక రకమైనటువంటి సమస్య కూడా ఉంటుంది. వీళ్ళు ఇంట్లో కనుక ఏదన్నా ఒక వస్తువుని ఒక ప్లేస్లో పెట్టారనుకోండి, మనం పొరపాటున ఆ వస్తువును కనుక అక్కడి నుంచి పక్కకు జరిపామనుకోండి, వాడు ఇంకా భరించలేడు అనమాట. మళ్ళీ అది తీసుకొచ్చి కరెక్ట్గా అది ఎక్కడుందో అక్కడే పెడతాడనమాట. సో ఇట్లాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తుంది అంటే ఈ బిహేవియర్ అంతా చాలా నార్మల్గా ఉంటుంది, పక్క వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, మనకి చాదస్తంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు వాళ్ళకి అర్థమవుతుంది, అంటే కొంచెం చాదస్తంగా బిహేవ్ చేస్తున్నాను అనే విషయం కూడా వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మారటానికి ఇష్టపడరండి. దీన్ని మనం అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం అనమాట. అంటే యాంగ్జైటీ అనేది కనుక మనం కంట్రోల్ చేసుకోకపోతే కొన్ని రోజులకి అది ఓసిడీగా మారే అవకాశం కూడా ఉంది. అసలు ఈ యాంగ్జైటీ అనేది అసలు ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడు ఆలోచించామనుకోండి, ఇది వంశపారంపర్యంగా అంటే జెనెటిక్ డిస్పోజిషన్ అట్లా రావడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఏదన్నా ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ అంటారు, అంటే ఇప్పుడు ఏదైనా సడన్గా డేంజర్ ఫేస్ చేసాం అంటే ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఆటో రిక్షాలో వెళ్తూ ఉంటే ఆటో రిక్షా పడిపోయింది, వెనక నుంచి చాలా లారీలు అవి ఇవి వస్తూ ఉన్నాయి. ఆ క్షణంలో ఏమనిపించిందంటే ఇంక ఈ జీవితం అయిపోయిందేమో అన్న ఫీలింగ్ కలిగిందనమాట. ఉదయం పూట మంచు పడుతూ ఉంది, పెద్ద దూరం కూడా కనిపించట్లేదు. సో ఏ లారీ వచ్చి తొక్కేస్తుందో తెలియదు. కరెక్ట్గా అదృష్టం కొద్దీ అక్కడ దగ్గరలో కొంతమంది టీ తాగుతూ ఉన్నారు, వాళ్ళు వచ్చి ఇమీడియట్గా హెల్ప్ చేశారు. అప్పటి నుంచి ఆటో ఎక్కాలంటే కొంచెం భయంగా ఉండేదన్నమాట, అంటే ఏదైనా అయిద్దేమో అన్న ఫీలింగ్ ఉండేది. ఇదే యాంగ్జైటీ అండి. ఇది ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. దాని నుంచి బయటపడటానికి కొన్ని రోజులు పట్టింది. ఆటో అంటే భయం లేకుండా ఉండటానికి మళ్ళీ సెల్ఫ్ సజెషన్స్ ఇచ్చుకొని అఫర్మేషన్స్ చేసుకొని కొన్ని రోజులు పట్టిన తర్వాత ఆ సమస్య నుంచి బయటపడటం జరిగింది. సో ఇలాంటి ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ కూడా యాంగ్జైటీకి కారణం అవుతూ ఉంటాయి. అట్లనే కొన్ని మనకి ప్రతిరోజు జరిగే ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు బాస్ ఉంటాడు ఆఫీస్లో, బాగా ఇబ్బంది పడుతున్నాడు, కానీ నువ్వు జాబ్ వదిలేయలేని పరిస్థితి ఉంది, జాబ్ నీకు చాలా అవసరం, జాబ్ వదిలేయలేవు, కానీ ఈ ఇబ్బంది నువ్వు ప్రతిరోజు అనుభవించాలి. దీనివల్ల కూడా యాంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు స్కై డైవింగ్కి వెళ్ళారనుకోండి మీ ఫ్రెండ్తో పాటు, ఇద్దరు కలిసి ఏరోప్లేన్లో నుంచి పారాచూట్ వేసుకొని దూకేశారు, కానీ మీ ఫ్రెండ్ పారాచూట్ ఓపెన్ కాలేదు, చాలా ఇబ్బందులకు గురయ్యాడు, జీవితంలో తాను బ్రతికాడు కానీ బట్ చాలా ఇబ్బందులకు గురయ్యాడు అనుకోండి. ఇప్పుడు మీరు తర్వాత స్కై డైవింగ్కి వెళ్ళాలి అంటే మీకు చాలా కష్టం అనిపిస్తుంది, అదే గుర్తొస్తూ ఉంటుంది, మీలో యాంగ్జైటీ ఉంటుంది. అక్కడి నుంచి నిజంగా పారాచూట్ జంప్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ యాంగ్జైటీ నుంచి బయటపడాలంటే మీకు రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు, యూ నెవర్ నో. ఇలాంటి ట్రామా కూడా ఉంటుందండి. ఇలాగ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యల వలన యాంగ్జైటీ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కొన్నిసార్లు మనలో గూడుగట్టుపోయిన కొన్ని నమ్మకాలు ఉంటాయండి, ఫెయిత్స్, బిలీఫ్స్ ఉంటాయి కదా, వాటి వలన కూడా యాంగ్జైటీ రావచ్చు. అంటే మనం ఇతిమిద్దంగా దీనివల్లనే యాంగ్జైటీ వచ్చింది అని మనం చెప్పలేం, దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. మరి యాంగ్జైటీని మనం కంట్రోల్ చేయటం ఎలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, ఈ యాంగ్జైటీని మనం ఎలా కంట్రోల్ చేయాలనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రతిదానికి యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాము అనుకోండి, జీవితంలో మనం అసలు జీవితాన్ని సరిగ్గా అనుభవించలేము అనమాట. ఎందుకంటే ఎప్పుడూ ఆ భయంలోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ నుంచి బయటపడతామో అప్పుడే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆనందించగలం. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది మన జీవితానికి ఒక హిండ్రెన్స్. యాంగ్జైటీ అనేది హిండ్రెన్స్ కాదు, బట్ కంటిన్యూస్ యాంగ్జైటీ అనేది హిండ్రెన్స్ అనమాట.
లేకపోతే ఈ క్రానిక్ యాంగ్జైటీ అనేది హిండరెన్స్ అనమాట. దీన్ని మనం పోగొట్టుకోవాలి. ఎప్పుడు కూడా వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏదో జరుగుతుంది అనే ఒక భయం, ఒక ఆందోళన ఉంటుందన్నమాట. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ పాస్ట్లో జరిగినటువంటి సన్నివేశాలు ఉంటాయి కదా, అవి గుర్తు తెచ్చుకొని తెగ పశ్చాత్తాపడిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ముందు ఏం జరగబోతుందో అని చెప్పి ఆందోళన ఉంటుందన్నమాట. ఈ పశ్చాత్తాపం కానీ ఆందోళనలు కానీ ఇవి ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యాంగ్జైటీకి గురయ్యేటువంటి సమస్యలు ఉంటాయి. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీరు జిమ్కి వెళ్ళారనుకోండి, ఒక 1 kg డంబెల్ ఇట్లా ఎత్తి పట్టుకోమన్నారనుకోండి, పెద్ద కష్టం అనిపించదు. డంబెల్ తీస్తారు, ఇట్లా ఎత్తి పట్టుకుంటారు. అలానే 2 గంటలు పట్టుకోమన్నారనుకోండి, 4 గంటలు పట్టుకోమన్నారనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? పట్టుకోగలరా మీరు? ఆ బరువు తట్టుకోలేరు, మీ చెయ్యి ఆగదు ఆ బరువుకి. అవునా కాదా? యాంగ్జైటీ కూడా అంతేనండి. జస్ట్ మనకు అవసరమైనప్పుడు దాన్ని వాడుకుంటే బాగానే ఉంటుంది. బట్ కంటిన్యూస్ అదే స్టేట్లో ఉన్నామనుకోండి, మనకి ఎన్నో అనారోగ్యాలు రావడానికి కారణం అవుతుంది. చూడండి, నీటి ప్రవాహం ఉంటుంది. నీటి ప్రవాహం వస్తున్నప్పుడు నీరు ప్రశాంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. కానీ ఆ ప్రవాహాన్ని మనం అడ్డుకట్టేసామనుకోండి, ఒక చిన్న గుంటలో నీళ్ళు ఆపేసామనుకోండి, ఒక 2 నెలలు 3 నెలలు 4 నెలల తర్వాత చూస్తే ఆ నీటి పరిస్థితి ఏంటి? విపరీతమైన దుర్గంధం వస్తూ ఉంటుంది ఆ నీటిలో నుంచి. ఎప్పుడు కూడా ఫ్లో అవుతూ ఉండాలి. మనలో ఆలోచనలు కూడా అంతే, ఎప్పుడు ఫ్లో అవుతూ ఉండాలి. ఆలోచనలు ఆపకూడదు మనం. నెవర్ స్టాప్ యువర్ థాట్స్, లెట్ దెమ్ ఫ్లో. వెళ్ళిపోనివ్వండి, పట్టుకొని మనం కూర్చోకూడదు. జరిగిపోయిన సన్నివేశాలను గుర్తు తెచ్చుకుంటూ అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా అవే కనుక తలుచుకుంటూ ఉన్నామనుకోండి, మనలో విపరీతమైనటువంటి యాంగ్జైటీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలానే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో, అమ్మో అది జరిగితే ఏమవుతుంది, ఇది జరిగితే ఏమవుతుంది అని వరి అయ్యామనుకోండి, ఇలాంటివన్నీ కూడా యాంగ్జైటీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందుకే దీనికి ఒకటే ఒక మంత్రం, దేన్ని పట్టుకొని కూర్చోవద్దు, లెట్ దెమ్ గో. ఈ ఆలోచనలన్నీ పోనీయండి, ఆలోచనలు వేటిని కూడా ఆపొద్దు. ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవితం మొత్తం కూడా ఆనందంగా ఎవడూ ఉండడు. అంబానీ కూడా ఆనందంగా ఉండడా అంటే ఉండడనే చెప్పాలి మనం. ఏ మనిషి కూడా పరిపూర్ణంగా ఎప్పుడూ ఆనందంగా ఉండడు. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. మనకి పగలు రాత్రి ఎలా ఉండేయో జీవితంలో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దుఃఖం వచ్చింది కదా అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు. పద్దాకులు దాంట్లోనే మునిగిపోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఎస్, దుఃఖం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? జస్ట్ అది అర్థం చేసుకోవటానికి ట్రై చేయాలి. మనకి ఏం చెప్పడానికి ట్రై చేస్తుంది, దాని నుంచి వచ్చే లెసన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని దాంట్లో మునిగిపోయి ఎక్కువగా బాధపడ్డాం అనుకోండి, జీవితంలో మనం అక్కడే స్టక్ అయిపోతాం అనమాట. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మనకి ఈ యాంగ్జైటీలు వస్తాయి. యాంగ్జైటీ కాస్త మనకి డిఫరెంట్ లెవెల్స్లో మారిపోతూ ఉంటుంది. అది స్ట్రెస్గా మారిపోవచ్చు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, సూసైడల్ టెండెన్సీకి దారి తీయొచ్చు. ఇట్లా ఎన్నో సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక సమస్య ఇంకో సమస్య, ఆ సమస్య మరొక సమస్యలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా వెళ్లకుండా మనల్ని కాపాడుకోవాలంటే మొట్టమొదట్లోనే మనం వీటి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మీకు ఇంకొక రెండో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇది మంచి టెక్నిక్, దీన్ని 5-4-3-2-1 టెక్నిక్ అంటారు. ఎప్పుడైనా బాగా యాంగ్జైటీ అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలంటే మీ చుట్టూ ఉన్నటువంటి 5 వస్తువులను గమనించండి. అవి ఏవైనా కావచ్చు. మీ ఎదురుగా ఒక టీవీ కనిపిస్తుంది, చూడండి. టీవీ అది ఎలా కనిపిస్తుందో చూడండి. ఎంత పొడుగు ఉంది, దాని ఏ కలర్లో కనిపిస్తూ ఉంది, దాని కంపెనీ ఏంటి, బెజల్స్ ఎంత సైజులో ఉన్నాయి, క్లియర్గా దానికి సంబంధించిన విషయాల్ని అబ్జర్వ్ చేయండి. మీ ఎదురు ఒక ల్యాప్టాప్ కనిపిస్తుంది, లేకపోతే మీ ఎదురు ఒక లైట్ కనిపిస్తుంది. ప్రతిదీ కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. అలాగా 5 వస్తువులను అబ్జర్వ్ చేయండి. తరువాత ఒక 4 వస్తువుల్ని టచ్ చేయండి. అంటే మీ దగ్గర ఒక తాళం చెవి ఉంది, అది పట్టుకొని చూడండి, దాన్ని టచ్ చేయండి, దాన్ని ఫీల్ అవ్వండి, ఆ సెన్సేషన్స్ ఫీల్ అవ్వండి. మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది, చూడండి, జస్ట్ పట్టుకోండి, టచ్ చేయండి, అది ఎలా ఉంది క్లియర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అలానే 3 సౌండ్స్ వినండి. జనరల్గా మనం ఏం చేస్తామంటే మనకు తెలియకుండా చాలా సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కసారి మీరు ఆలోచనను అట్లా ఆపేసేసి ఏం వినిపిస్తుంది వినండి. మీ గోడ గడియారం టక్ టక్ అనే సౌండ్ వినిపిస్తుందా? లేకపోతే దూరంగా పిచ్చుకలు చేసే శబ్దాలు వినిపిస్తున్నాయా? లేకపోతే వెహికల్స్ సౌండ్స్ వినిపిస్తున్నాయా? హార్న్స్ వినిపిస్తున్నాయా? ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ వినిపిస్తుందా? ఇలాగా ఒక 3 సౌండ్స్ని అబ్జర్వ్ చేయండి.
తర్వాత 2 వస్తువుల్ని స్మెల్ చేయండి. మీ ఎదురు కాఫీ ఉందనుకోండి, మంచిగా స్మెల్ చేయండి, ఎలాంటి వాసన వస్తుంది, ఎంజాయ్ దట్ ఫ్లేవర్. లేదు బిస్కెట్స్ ఉన్నాయి, జస్ట్ స్మెల్ చేయండి, వాటిని ఎంజాయ్ చేయండి. తరువాత ఏదన్నా ఒకటి టేస్ట్ చేయండి. మీ ఎదురుగా ఒక గ్రేప్ ఉందనుకోండి, జస్ట్ ఫీల్ అవ్వండి. అది తింటుంటే ఎలా ఉందో ఫీల్ అవ్వండి. లేదు మీ ఖాళీ నోరు ఎలా ఉంది, మీ నాలుక టేస్ట్ చూడండి ఎట్లా ఉంది అనేది. రైట్, ఆ డ్రై మౌత్ లేకపోతే గ్రేప్ తీసుకొని టేస్ట్ చేయండి. వాటర్ ఉంది, వాటర్ టేస్ట్ చూడండి. ఒక్కొక్క చోట వాటర్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అది తీసుకొని ఒక సిప్పేసి అది ఎలా టేస్ట్ వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 5 4 3 2 1 టెక్నిక్లో మనం ఏం చేస్తున్నామంటే మనలో ఉన్నటువంటి యాంగ్జైటీ మీద దృష్టి పెట్టకుండా మన 5 సెన్సెస్కి ఒక 5 పనులు ఇస్తున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ 5 పనులు మన సెన్సెస్కి ఇచ్చామో యాంగ్జైటీ ఆటోమేటిక్గా దాని అంతటికి అదే తగ్గిపోతుంది అనమాట. ఇది వరల్డ్ మొత్తం ఫాలో అయ్యే ఒక పాపులర్ టెక్నిక్ అనమాట. మనం ఎప్పుడైనా సరే యాంగ్జైటీ అనేది వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, జనరల్గా యాంగ్జైటీ వచ్చినప్పుడు దాంట్లో మునిగిపోతూ ఉంటాం. ఆలోచన అదే వస్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది అనమాట. అదే భయం రిపీట్ అవుతూ ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా జూమ్ అవుట్. మనం ఎప్పుడూ కూడా ఆ సమస్యలు మునిగిపోకూడదు, ఆ సమస్యలో లీనమైపోకూడదు. ఒక్కసారి మనల్ని మనం షేక్ చేసుకోవాలి. షేక్ చేసుకొని జూమ్ అవుట్, బయటకు వచ్చేసి ఆ సమస్య నుంచి బయటకు వచ్చి ఒక అబ్జర్వర్ లాగా ఏం జరుగుతుంది అనేది దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆటోమేటిక్గా మీ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గిపోతాయి. అంతేకాదు, ఏదన్నా పనిని మనం ఒక డ్యూటీ లాగా చేసామనుకోండి, తప్పదు కాబట్టి చేస్తున్నాం అన్నట్టు చేసామనుకోండి, అది కష్టంగా అనిపిస్తుంది. అదే ఇష్టంగా చేసామనుకోండి, ఒక సర్వీస్ మోటోతో చేసామనుకోండి, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉంటారు. టీచర్ పాఠాలు చెప్పాల్సిందే, కానీ అదేదో జీతం కోసం చెప్పామన్నట్టు చెప్పారనుకోండి, చెప్పిన వాడికి తృప్తి ఉండదు, ప్లస్ వాడికి ఆ యాంగ్జైటీస్ ఇట్లాంటి ఫియర్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. అదే కనుక నేను చెప్పేది పిల్లవాడికి ఉపయోగపడాలి, నేను పిల్లవాడి జీవితాన్ని సరైన మార్గంలో ఉండటానికి నేను ప్రయత్నం చేస్తాను అని ఒక టీచర్ అనుకున్నాడు అనుకోండి, ఎప్పుడైతే వాడి థాట్ పర్స్పెక్టివ్ మారిపోతుందో చేసే డ్యూటీ కాస్త సర్వీస్గా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే సర్వీస్ మోటో వచ్చేస్తుందో ఆరోగ్యం, యాంగ్జైటీలు ఇవన్నీ తగ్గిపోతాయి. ఆరోగ్యం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇది ఎవరో కోసం కాదు, మన కోసం మనం చేసుకోవాల్సిన పని. యాంగ్జైటీని ఓవర్కమ్ చేయాలంటే, మనకి యాంగ్జైటీ ఎక్కువగా అనిపిస్తుంది అనుకోండి, ఏం చేయాలంటే రోజుకు ఒక 10 నిమిషాలు ఒక డైరీ రాసుకోండి. ఒక బుక్లో వరీ టైం అని పెట్టుకొని ఒక 10 నిమిషాలు కేటాయించుకొని పుస్తకంలో మనకి ఎప్పుడు యాంగ్జైటీ వస్తుంది, ఆ యాంగ్జైటీ వచ్చినప్పుడు మనకు లోపల ఎలా అనిపిస్తుంది అనేది మనం రాసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేసామనుకోండి, మనకి ఏ పరిస్థితుల్లో ఈ యాంగ్జైటీ అనేది వస్తుంది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే దానికి ఆపోజిట్ యాక్షన్ చేయొచ్చు మెల్లిగా. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇప్పుడు స్విమ్మింగ్ అంటే భయం అనుకున్నాం కదా, స్విమ్మింగ్ అంటే ఆ యాంగ్జైటీ ఉంటుంది, వణుకొచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారే దిగకూడదు, మనం కొంచెం నిదానంగా మనం సజెషన్స్ ఇచ్చుకోవాలి. ఏం పర్లేదు, నేను నిదానంగా నేర్చుకుంటాను స్విమ్మింగ్ అని చెప్పి సజెషన్స్ ఇచ్చుకొని మెల్లగా ఫస్ట్ నీటిని టచ్ చేయండి. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ దాంట్లో కాళ్ళు పెట్టండి, దిగొద్దు. ఫస్ట్ లోతుగా లేని ప్రదేశంలో నిదానంగా దిగండి, తర్వాత మెల్లిగా అడుగు పెంచుకుంటూ పోండి. ముందు నీటిని ఫీల్ అవ్వండి. అలాగా కొన్ని రోజులు, ఒక 2-3 డేస్ దాంట్లో తిరగండి. ఆ తర్వాత నిదానంగా ప్రాక్టీస్ చేయండి. ఇలా మెల్లిగా చేస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తారు, చాలా కొద్ది సమయంలోనే స్విమ్మింగ్ అంటే భయం పోతుంది. అద్భుతంగా స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు అనమాట. ఇలాంటి యాంగ్జైటీస్ కానీ లేకపోతే ఫియర్స్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మొట్టమొదట మనల్ని మనం అర్థం చేసుకోవాలి క్లియర్గా. మనం ఎప్పుడు ఈ యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాం, ఎందుకొరకు ఫీల్ అవుతున్నాం అనేది అబ్జర్వ్ చేసుకొని అది కనుక మనం అవగాహన చేసుకుంటే అది ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలనేది కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. అట్లానే కొంతమందికి కోపింగ్ స్కిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే భయం ఉంటుంది. ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళాలి, భయం వేస్తూ ఉంటుంది. లేదు చీకటి ఉంది, చీకట్లో నడవాలంటే చాలా భయం వేస్తుంది కొంతమందికి. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, కొన్ని స్కిల్స్ యూజ్ చేస్తారు. లైక్ కొంతమంది ఏదైనా ఒక మంత్రాన్ని గుర్తు తెచ్చుకుంటారు, ఆంజనేయ స్వామి మంత్రము, ఏదో ఒక మంత్రాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అట్లానే కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్లో వెళ్తున్నాం, ఊబర్ ట్యాక్సీలో వెళ్తున్నాం అనుకోండి,
ఆ ట్యాక్సీలో వెళ్ళినంతసేపు భయం అనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఏం చేయొచ్చు వాళ్ళు? ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టొచ్చు, నేను పలానా ట్యాక్సీలో వస్తున్నాను, ఇక్కడ నుంచి బయలుదేరాను, ఈ టైంలో వస్తున్నాను అని చెప్పి పెట్టొచ్చు అనమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఆ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఇలాగ మనం ఎప్పుడు కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఇలా తగ్గించుకోవడానికి ఇంకా కొన్ని టెక్నిక్స్ లైక్ అఫర్మేషన్స్ టెక్నిక్స్ అని ఉంటాయి. అఫర్మేషన్స్ అంటే చెప్తారు కదా, మనం ఏంటంటే నేను భయపడను, నేను ధైర్యంగా ఉంటాను, నేను చాలా ధైర్యవంతుడిని, నేను చేయగలను, నేను స్విమ్మింగ్ చేయగలను, నేను రైడింగ్ చేయగలను, నేను ధైర్యంగా అన్నీ నేర్చుకోగలను. ఇట్లాగా మనకు మనం పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవటం. బ్రెయిన్లో ఏంటంటే ఈ యాంగ్జైటీ ఎప్పుడు వస్తుందంటే నెగిటివ్ ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి అనుకోండి, అప్పుడేంటి చాలా నెగిటివిటీలో ఉంటాం. ఈ నెగిటివిటీ నుంచి బయటికి రావాలి అంటే మనం పాజిటివ్ థాట్స్తో నింపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీ బయటికి పోవాలంటే ఏం చేయాలి, పాజిటివ్ థాట్స్ నింపుకోవాలి. ఈ పాజిటివ్ థాట్స్ నింపుకోవటాన్ని అఫర్మేషన్స్ అంటాం. అలానే విజువలైజేషన్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే ఒక యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు ఇమీడియట్గా కూల్ డౌన్ అవ్వాలనుకోండి, ఒక మంచి సన్నివేశాన్ని గుర్తెచ్చుకోండి. ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో, ఏ బీచ్లోనో ప్రశాంతంగా చెప్పులు లేకుండా నీట్గా ఆ శాండ్లో నడుస్తున్నట్టు గుర్తెచ్చుకోండి. ఒక సన్సెట్ని ఊహించుకోండి. ఒక మంచి ఫ్లవర్ లేకపోతే ఒక శాండిల్వుడ్ని స్మెల్ చేస్తున్నట్టు తలుచుకోండి. ఇలాంటి విజువల్ టెక్నిక్స్ కూడా మీ మైండ్ని రిలాక్స్ చేస్తాయి, యాంగ్జైటీ నుంచి బయటపడటానికి ఉపయోగపడతాయి. ఇంకో విషయం ఏంటంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుంటే ఆటోమేటిక్గా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అలానే టెంపరరీ డిస్ట్రాక్షన్స్ మీరు అలవాటు చేసుకోవాలి. మీకు ఎప్పుడన్నా ఇట్లా యాంగ్జైటీ అనిపించినప్పుడు ఇమీడియట్గా పుస్తకం తీసుకోండి, ఆ పుస్తకం చదువుకోండి. ఎప్పుడైతే మీరు మీ మైండ్ని డైవర్ట్ చేస్తారో, ఆ యాంగ్జైటీ అనే ఆ ఎమోషన్ నుంచి మీరు ఎప్పుడైతే డైవర్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట మైండ్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయం కూడా మన చేతుల్లోనే ఉండాలి, మనం అనుకున్నట్టే జరగాలి అని అనుకోకండి. అలానే ఇలా జరగదేమో అని కూడా భయపడొద్దు. అన్నీ మన చేతుల్లో ఎప్పుడూ ఉండవు. అందుకే మనల్ని హ్యూమన్ బీయింగ్స్ అంటారు, అంతేగాని మనం హ్యూమన్ డూయర్స్ కాదండి. డూయర్ వేరేగా ఉన్నాడు, మనం జస్ట్ బీయింగ్స్. అంటే అంతే, అన్నీ మన చేతుల్లో ఉండవు. చేసే అతను వేరే ఉన్నాడు, డూయర్ వేరేగా ఉన్నాడు. మనం ఏం చేయగలమో అది చేయాలి, నిజాయితీగా చేయాలి, కరెక్ట్గా చేయాలి. మిగతాది మాత్రం పెద్ద ఆయనకు వదిలిపెట్టాలి, ఆయన చూసుకుంటాడు, అంతే కదా. థర్డ్స్, మనం ఎప్పుడు కూడా మనలో వస్తున్నటువంటి థాట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. దాంట్లో మునిగిపోకూడదు, అవి పట్టుకొని కూర్చోకూడదు. థాట్స్ని అబ్జర్వ్ చేసుకోవాలి. మన మైండ్ ఎట్లా ఆలోచిస్తుంది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్గా ఆలోచిస్తుందా, రాంగ్ ఆలోచిస్తుందా? రాంగ్ ఆలోచిస్తున్నప్పుడు నెగిటివ్ థాట్స్ని కట్ చేసుకుంటూ పాజిటివ్ అఫర్మేషన్స్ని నింపుకుంటూ ఉండాలి. మైండ్ అనేది డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ లాంటిదండి. దీన్ని మనం పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగిటివ్గా వాడుకోవచ్చు. ఇది మన చేతుల్లోనే ఉంటుంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు యాంగ్జైటీ వచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులు చూడండి. రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, ఒక్కసారి ఆకాశం కల్లే చూడండి. లేదు, ఒక బీచ్కి వెళ్ళండి, చెప్పులు వేసుకోకుండా ఇసుకలో నడవండి. నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువ వెకేషన్స్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి, మెడిటేషన్స్ చేయండి, యోగానే చేయండి. ఎక్కువగా ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఇందాక మనం అనుకున్నాం కదా, అది రాకెట్ ఫ్యూయల్ లాంటిది. అడ్రినలిన్ అనేది బాడీలో రాకెట్ ఫ్యూయల్ లాగా ఉంటుంది. దాన్ని మండించాలి అంటే మనం ఏం చేయాలి, బాడీకి వర్కౌట్స్ చేయాలి, ఫిజికల్ వర్కౌట్స్ చేయాలి, స్ట్రెచ్చింగ్స్ కానీ లేకపోతే కార్డియాక్ కానీ. సో ఇట్లాంటి వర్కౌట్స్ చేయాలి. స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, ఆ టెన్షన్ అనేది రిలీజ్ అవుతుంది బాడీలో నుంచి. యాంగ్జైటీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అట్లానే గోల్స్ కూడా రీచబుల్ గోల్స్ పెట్టుకోండి. మరి పెద్ద ఇది సాధించలేనటువంటి గోల్స్ కాకుండా ఇమీడియట్గా ఏం చేయగలం, ఏది సాధించగలం, ఇట్లాంటి గోల్స్ పెట్టుకోవాలి. జీవితంలో చిన్న విషయాలని అప్రిషియేట్ చేసేటట్టు ఉండాలి. ప్రతిదీ కూడా ఎంజాయ్ చేయగలగాలి లైఫ్లో, అది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందండి. అట్లానే ప్రజెంట్ మూమెంట్లో ఉండటం కానీ లేకపోతే మ్యూజిక్ వినటం కానీ. యాంగ్జైటీకి మెయిన్ ఇంకొన్ని రీజన్స్ ఏంటంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, డ్రగ్స్ తీసుకోవడం, ఇట్లాంటివి కూడా యాంగ్జైటీకి మెయిన్ రీజన్స్ అవుతాయి. వాటిని కూడా కంప్లీట్గా ఆపేయాలి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ వల్ల మనకి యాంగ్జైటీ వచ్చిందనుకోండి, జస్ట్ మీరు ఒక చిన్న ట్రిక్ చేయొచ్చు.
ఎప్పుడన్నా చూడండి, ఒక గీత ఉందనుకోండి, ఆ గీత పక్కన ఇంకా పెద్ద గీత గీసామనుకోండి, అప్పుడు మనం ఫస్ట్ చూసిన గీత చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. మన సమస్యలు కూడా అంతే అండి. ఏదన్నా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు దానికన్నా ఒక పెద్ద సమస్యను ఊహించుకోండి. అది వచ్చినట్టయితే పరిస్థితి ఏంటని ఆలోచించండి. ఆటోమేటిక్గా మనకి ఇప్పుడున్నటువంటి సమస్య చిన్నదైపోతుంది అనమాట. జనరల్గా మనం ఏమనుకుంటామంటే యాంగ్జైటీ అనేది థాట్ స్ట్రీమ్స్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాంగ్జైటీ కంట్రోల్ అవుతుందేమో అనుకుంటాం. కేవలం యాంగ్జైటీ అనేది ఓన్లీ థాట్స్ వల్లనే రాదు. థాట్స్ కంట్రోల్ చేసుకున్నంత మాత్రాన యాంగ్జైటీ పోతుందా అంటే కంప్లీట్గా పోతుందని కరెక్ట్గా చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది డీప్ రూటెడ్గా కూడా ఉండొచ్చు. అంటే సబ్కాన్షియస్ మైండ్లో కొన్ని ఫియర్స్ వలన కూడా ఈ యాంగ్షియస్నెస్ ఉండొచ్చు, ఈ యాంగ్జైటీస్ ఉండొచ్చు అనమాట. ఆ సబ్కాన్షియస్ మైండ్ని మనం యాక్సెస్ చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కనుక మనం పాజిటివ్ అఫర్మేషన్స్తో రీప్లేస్ చేసుకోగలిగితే అప్పుడు ఈ యాంగ్జైటీ నుంచి బయటపడవచ్చు. మరి ఈ సబ్కాన్షియస్ మైండ్ మనం ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి అంటే దీనికి ఉన్నటువంటి టెక్నిక్స్ ఏంటంటే హిప్నోటిజం లాంటిది యూస్ చేయొచ్చు, లేదనుకుంటే మెడిటేషన్ లాంటి టెక్నిక్స్. సో ఇలాంటి టెక్నిక్స్ యూస్ చేసి కూడా మనం యాంగ్జైటీ నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఒకటి, యాంగ్జైటీ ఎక్కువ కనుక ఉంటే, ఎక్కువ రోజులు ఉంటే, అంటే నెల, 2 నెలలు, 3 నెలలు ఇట్లా ఇంకా ఎక్కువ రోజులు క్రానిక్గా కనుక అనిపిస్తే ఇమ్మీడియట్గా ఎటువంటి మొహమాటం లేకుండా డాక్టర్స్ హెల్ప్ తీసుకోండి. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఇది చాలా ముఖ్యం అనమాట. చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకి కారు రిపేర్ వచ్చింది అనుకోండి, మెకానిక్ దగ్గరికి వెళ్తాం, అవునా? మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఆటోమేటిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో మనకు మనసు బాగలేనప్పుడు ఒక సైకాలజిస్ట్ను, సైకియాట్రిస్ట్ను కలవటం ఏ మాత్రం తప్పులేదు. రెండో విషయం ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్స్. ఇట్లాగ ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలనేది దాంట్లో వాళ్ళు పండిపోయి ఉన్నారు కాబట్టి మనకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చి ఆ సమస్య నుంచి బయటపడేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఎటువంటి మొహమాటాలు పడకూడదు యాంగ్జైటీకి సంబంధించి. వీలైనంత వరకు చిన్న చిన్న విషయాల్లో యాంగ్జైటీ ఉన్నప్పుడు మనమే సెల్ఫ్ సజెషన్స్ ఇచ్చుకొని అఫర్మేషన్స్ ద్వారా, విజువలైజేషన్స్ ద్వారా, పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక అబ్జర్వర్ లాగా అబ్జర్వ్ చేసుకుంటూ నిదానంగా దాటి నుంచి బయటపడవచ్చు. కానీ కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు కంపల్సరీ మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నమస్తే.